సీతాకోకచిలుక. ఒకానొకప్పుడు ఒక చెట్టు మీద గొంగళి పురుగు ఉండేది. సరే, అది ఎంతో సంతోషకరమైన జీవి కాదు. తన స్థూలమైన నెమ్మదిగా ఉన్న శరీరాన్ని ఎప్పుడూ అసహించుకునేది. ఆ తేనెటీగలు చూడు, ఆ చీమల్ని చూడు, ఇక నన్ను చూడు. ఓ, నేను హాయిగా ఎగిరి వాళ్ళలా నడవాలని కోరుకుంటున్నాను. కాని అతను ప్రయత్నించినట్లుగా ప్రయత్నించండి, గొంగళి పురుగు ఎగరలేకపోయింది. అతను అప్పుడే క్రాల్ చేస్తూనే ఉన్నాడు. ఆకుల వద్ద విపరీతంగా తినడం కొనసాగించాడు. హే, నెమ్మదిగా పో గొంగళి పురుగు. మీరెంత తింటారు? విశ్రాంతి తీసుకోండి, మాకు మిగిలిన ఆకులు ఉంచండి. ఏం చెయ్యాలి? నేను అన్ని సమయాల్లో చాలా ఒకరితో ఉంటాను. కొద్దిగా తినండి, ఇవన్నీ పెరిగే ప్రక్రియలో మాత్రమే ఉంటాయి. గ్రానీని పెంచడానికి అతనికి ఇంకా ఎంత అవసరం? కొంచెము. మీరు కూడా గుర్తించని విధంగా అతను పెరుగుతాడు. తినండి, బాగా తినండి. తినండి, మంచిగా ఉండండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరిని అనుమతించవద్దు. ధన్యవాదాలు గ్రాని, కానీ నాకు నేను అంతగా నచ్చను. ఎప్పుడు అలా చెప్పడం ద్వారా మీరు ప్రకృతి తల్లిని అవమానించవద్దు. ఆమె తన ప్రాణులన్నింటినీ తనకి సాధ్యమైనంత అందంగానే తీర్చిదిద్దింది. ఆగండి, మీరు ఇంకా చేయవలసిన పని చాలా ఉంది. మీరు మీలాగే పరిపూర్ణంగా ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ విషయాన్ని మరిచిపోవద్దు. వేసవికాలం శరదృతువుకు దారితీసే వరకు గొంగళి పురుగు పాకుతూనే తినడం కొనసాగించింది. చెట్లు వాటి ఎరుపు, నారింజ, పసుపు రంగు ఆకుల్ని చిందించాయి. ప్రపంచం క్రిమన్స్లో ఎర్రబడినట్లుగా అనిపిస్తోంది. ఆకులు పడిపోవడం, చిన్న క్రికెట్లు, తేనెటీగలు, బీటిల్స్ ఆకులతో పాటు ఎగిరి వాటి నేల మీద వెంటాడుతున్నాయి. గొంగళి పురుగు కూడా వారిని వెంబడించాలని అనుకుంది. కానీ అతను ఎంతో బరువుగా ఉన్నాడు. దానికి చాలా పెద్దవాడు కాదు. అతను తన థర్డ్లో పడిపోయేవాడు. నేను ఈ ఆకులతో పాటు ఎగరాలని కోరుకుంటున్నాను, లేదా వాటి వెనకాల పరిగెత్తాలి అని. త్వరలోనే శరదృతువు శీతాకాలం కోసం రోజులు ప్రారంభమయ్యాయి. రాత్రులు చల్లగా మారడం ప్రారంభించాయి. ఒకరోజు గొంగళి పురుగు నిద్రపోతున్నట్లుగా అనిపించింది. అతను ముందెన్నడూ అనుభవించని విధంగా నిద్రపోయాడు. అతను విశ్రాంతి తీసుకోవడానికి ఒక బలమైన కొమ్మను చూసుకున్నాడు. అతను తన చుట్టూ మందపాటి దుప్పటిని వేసుకున్నాడు. అప్పుడు ఒక పెద్ద ఆవలితో గొంగళి పురుగు లోతైన గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయింది. శీతాకాలం వచ్చింది. జాక్ ఫ్రాస్ట్ వచ్చాడు. ఇక్కడ ఏంటసలిది? అతన్ని ఒంటరిగా వదిలేయండి జాక్ ఫ్రాస్ట్. ఓ గ్రానీ. అప్పుడు కింగ్ వింటర్ వచ్చి తన దుప్పటిలో నిద్రిస్తున్న చిన్న తోటి వైపు చూశాడు. ఓ చిన్నవాడా, నిద్రపో. ప్రకృతి తల్లి తన ప్రత్యేక మాయాజాలాన్ని నీ మీద వేసినట్లుగా నిద్రపో, నిద్రపో. శీతాకాలం 4 సుదీర్ఘ నెలలు ఉండి ప్రపంచమంతా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ప్రకృతి యొక్క చిన్న దేవతలు నిద్రపోతున్న ప్రతి మొగ్గ, ప్రతి పువ్వును మేల్కొల్పడానికి నెలలు మందగించిన జీవులందరూ మేల్కొన్నారు. సూర్యుని యొక్క వెచ్చని కిరణాలు మంచును విచ్ఛిన్నం చేసి భూమిని వారి వెచ్చదనం, ప్రకాశంతో ధరించాయి. మా గొంగళి పురుగు కూడా మేల్కొంది. కానీ ఇప్పుడు శీతాకాలం వెళ్ళిపోయింది. అతను తన దుప్పట్లో నిజంగా వెచ్చగా ఉన్నాడు. స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నాడు. లిటిల్ ల్యాండ్ అతని వైపు చూస్తూ ఉంది. గ్రానీ, అతను ఇంతకాలం నిద్రపోతున్నాడు. అతను ఎప్పుడైనా మేల్కుంటాడా? అతను అలా చెయ్యగలడు. ఆగండి, అతను కదులుతున్నాడు. అతను మేల్కుంటున్నాడు. ఏమి జరుగుతుందో చూస్తూ ఉండు.
కాబట్టి చీమ చూసింది గొంగళీ పురుగు తన దుప్పటిని పగలగొట్టడానికి ఎంతో కష్టపడుతోందని. ఆమె చూడగలిగింది. ఇది గొప్ప శ్రమలాగా అనిపించింది. గ్రాని, అతను కష్టపడుతున్నట్టుగా ఉంది. మనం వెళ్ళి అతనికి సహాయం చేద్దాం. వద్దు, ఇక్కడే వేచి చూస్తూ ఉండు. ఈ కృషి అతనికి ఎంతో మంచిది. అది ఇక్కడే ఉంచి అతని ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. కానీ నేను చెప్పినట్లుగా చెయ్యి. కేవలం 1 నిమిషంలోనే నీకంతా తెలుస్తుంది. ఇది చాలా కాలంగా అనిపించింది. కానీ చివరికి దుప్పట్లో పగుళ్లు కనిపించడం మొదలై గొంగళి పురుగు బయటికి రావడం ప్రారంభమైంది. అయితే ఇదేమిటి? ఇది ఏంటి గ్రాని? నెమ్మదిగా ఎక్కడుంది? ఇది అతనేనా? ఓ అవును, నేను ఆ నెమ్మది వాడినే. కానీ ఇంకా నెమ్మది వాడిని కాదు. ఇది నిజంగా నేనేనా గ్రాని? అవును, అది నువ్వే. నీ అందమైన రెక్కలతో బాగున్నావు. ఓహోహోహో! ఇప్పుడు నేను ఇష్టపడే అన్ని ఆకులని వెంబడించగలను. నాకు నచ్చిన అన్ని బీటిల్స్ మరియు తేనెటీగలతో ఆడుకోవచ్చు. ఓహోహో! మీరు చెప్పింది నిజమే గ్రాని. ప్రకృతి తల్లి నా మీద మ్యాజిక్ చేసింది. మరి డార్లింగ్, దుప్పటి నుండి బయటికి రావడానికి మీరు చూసిన పోరాటం అతని రెక్కల కోసం వ్యాయామం చేయడం వల్ల బలంగా మారతాయి. అతను పైకి ఎగరడంలో ఎంతో సహాయపడతాయి. భారీగా నెమ్మదిగా ఉండే పాక్ ఎగురుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అతను చాలా అందంగా ఉన్నాడు. అతను గొంగళి పురుగుగా ఎంతో అందమైన వాడుగా ఉన్నాడు కదా. ఇప్పుడు అతని సీతాకొక చిలుక వలె కూడా అందంగా ఉన్నాడు. మనందరం నిరంతరం మారిపోతూనే ఉంటాము. కాబట్టి మనం ఎవరిని నెమ్మదిగా లేదా అసహ్యంగా లేదా మరేదైనా దాని తీర్పు చెప్పకూడదు. ఎందుకంటే చివరికి మనందరం మనకు మంచి వర్షన్గానే మారతాము. ప్రకృతి తల్లి ఈ విధంగా జీవితాన్ని రూపొందించింది. నిరంతరం బలంగా అందంగా మారుతూనే ఉంటాము. కానీ మనం చెయ్యగలిగే అన్ని పనుల్లో కూడా మంచి పనులే అవుతాయన్నమాట. ఈ విషయాన్ని తెలుసుకో మరి నువ్వు. అయితే నీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే మనం మారిపోతూనే ఉంటాం.